ఒక గ్రామంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి ఆడుకోవటం, సంతోషంగా ఉండటం ఇష్టం. కానీ అతని ఇంటి పక్కన ఉన్న పెద్ద చెట్టును మాత్రం అతడు పెద్దగా పట్టించుకోలేదు. ఆ చెట్టు ఎప్పుడూ అర్జున్ను తన దగ్గరకు రావాలని కోరుకుంటూ ఉండేది. ఒకరోజు వేసవిలో భలే ఎండలు వచ్చాయి. అర్జున్ ఆడుతూ అలసిపోయి నీడ కోసం చూస్తున్నాడు. అప్పుడు ఆ చెట్టు అతన్ని తన నీడలో ఆహ్వానించింది. అర్జున్ ఆనందంగా చెట్టు నీడలో కూర్చున్నాడు. చెట్టు అతనితో మిత్రుడయ్యాడు. కాలం గడిచింది. అర్జున్ పెద్దవాడయ్యాడు. అతని చదువు పూర్తయ్యాక నగరానికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ అతనికి డబ్బులు లేవు. ఆ సమయంలో చెట్టు చెప్పింది, నా కొంత కొమ్మలు తీసుకో, వాటిని అమ్ముకొని డబ్బులు సంపాదించుకో. అర్జున్ కృతజ్ఞతతో చెట్టు కొమ్మలు కోసి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను తిరిగి వచ్చాడు. ఇప్పుడు అతనికి ఇల్లు కట్టుకోవాలి. చెట్టు మరోసారి సహాయం చేసింది. నా కొమ్మలు మిగిలినవి తీసుకో, వాటితో నీ ఇల్లు కట్టుకో. ఇలా చెట్టు తనంతట తాను అర్పిస్తూ చివరికి మూలాన్ని మిగుల్చుకుంది. చివరికి వృద్ధుడైన అర్జున్ తిరిగి వచ్చాడు. ఇక అతనికి కేవలం విశ్రాంతి కావాలి. చెట్టు చెప్పింది, నాకు ఇప్పుడు కుర్చీ లేదు, కానీ నీవు నా మొదలు కుర్చీగా చేసుకొని విశ్రాంతి తీసుకో అన్నది. అర్జున్ కన్నీళ్లతో చెట్టును ఆలింగనం చేసుకున్నాడు. చెట్టు ప్రేమతో ముగ్ధుడయ్యాడు, మైమరిచిపోయాడు. నీతి బోధ: తల్లిదండ్రుల ప్రేమ స్వార్థరహితమైనది. మనం ఎంత పెద్దవాళ్ళమైనా వారు ఎప్పుడూ మన కోసం త్యాగాలు చేస్తారు. వారిని ప్రేమగా తీసుకోవాలి. ఇదే ఈ కథ నీతి.